ఇప్పుడు ఈ ధ్యాన సాధన పెంచినప్పుడు మనకు శక్తులు వస్తాయి. థర్డ్ ఐ ఓపెన్ అయిపోతుంది, అంత అర్థమైపోతుంది. అహంకారం కొంతమందికి ఏంటంటే అహంకారం వచ్చేస్తుంది, నేను గొప్ప నాకు అంతా తెలిసిపోతుందని. కొంతమంది మంచి మార్గంలో వచ్చిన వాళ్ళు కూడా చెడు మార్గంలోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆంజనేయ స్వామి ధర్మ మార్గంలో ఉన్నాడు కాబట్టి ఒక దేవుడు అయ్యిండు, ఇప్పుడు అందరు పూజలు అందుకుంటున్నారు. ఇప్పుడు రావణుడు ఆయన ఎంతో సాధన, ఎంతో శక్తి పొందుకున్నాడు, ఆ శివుడినే ప్రత్యక్షం చేసుకున్నాడు. ఎంతో శక్తి పొందినవాడు దుర్మార్గము ఆలోచనల ద్వారా ఈ రోజు ఆయనను ఎవరు పూజించరు, ఆయన గురించి ఎవరు గుర్తించరు. ఒక విలన్ లాగా ఆయన అయిపోయాడు. అంటే నువ్వు ధర్మ మార్గంలో ఉండి నువ్వు సాధన పెంచుకొని నీ శక్తిని నువ్వు ధర్మం కోసం చేస్తే నువ్వు ఒక దేవుడుగా అయిపోతాడు. లేదు అంటే ఒక రావణుడిగా అయిపోతాడు. ఇక్కడ ఏంటంటే అహంకారం. అహంకారంని ఎలా అంటే చాలా మంది అహంకారంతో తనను తాను తక్కువ చేసుకుంటారు, విలువ అనేది పోతుంది. అదేంటంటే ఇక్కడ మనము హనుమంతుడి దగ్గర ఏం నేర్చుకోవాలంటే మనం ఎంత ఎదిగినా ఎక్కడికి వెళ్ళినా మనం ఎక్కడి నుంచి వచ్చినాం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆ అహంకారమే మనల్ని దిగజారేలా చేస్తుంది మేడం. అక్కడ హనుమంతుడి దగ్గర ఆ సిచ్యువేషన్ లో మనం ఎలా ఉండాలి, అన్ని శక్తులు పొందినాము. ఇప్పుడు మనం కూడా అతీంద్ర శక్తులు మనకు వస్తాయి. తాడై ఓపెన్ అయినప్పుడు కొన్ని కనిపిస్తున్నాయి. కొన్ని అహంకారం వచ్చింది అనుకోండి, మనుషులు దూరం అవుతారు. నిజం చెప్పాలంటే మనుషుల్ని దూరం చేసుకుంటాం, అన్ని పోగొట్టుకుంటాం మేడం. దీంట్లో మనం ఎప్పుడూ ఎరకతో ఉండాలి. వీటిలో మనం మాట్లాడే మాట దాని మీద ఆధారపడి ఉంటుంది మేడం.